వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. ఇక మన తెలంగాణలో ఏదైతే జూన్ నెల నుంచి 2026లో ఈ పెన్షన్ డబ్బులపైన విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులపైన అనేక రకమైన అప్డేట్స్ అనేది చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు. అదేవిధంగా ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా విడుదల చేస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏమంటున్నారు, తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులకు కావాల్సినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు కావాల్సినటువంటి విడుదలకు కావాల్సినటువంటి నిధుల సర్దుబాటు విషయంపై ప్రభుత్వం అయితే ఏమంటుంది అన్న దానిపై ఈ వీడియోలో మనమైతే పూర్తి వివరాలు అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటుగా మనకి తెలంగాణలో ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి, రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు వాళ్ళకు రావాలంటే ఏం చేయాలి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో చాలా రోజుల నుంచి చాలామంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీనిపైనే ప్రభుత్వం మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేయాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్ డబ్బుల కోసం రిలీజ్ కు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం విషయం మనందరికీ తెలిసిందే. ఇక మనకి దాదాపు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు మహిళలందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులు 2500 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న విషయంపై చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక మన తెలంగాణలో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు 2500 రూపాయలు ప్రతి నెల, ఏడాదికి 30,000 రూపాయలు. ఇక అదే రీతిలో ఇటు పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కొత్త పెన్షన్లు ఏవైతే జమ చేస్తామని చెప్పినారో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇక హామీని నెరవేర్చుకోవడానికి సిద్ధం అయిపోవడం ఇక్కడ జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు అన్ని సరిగ్గా ఉంటే ప్రభుత్వం దగ్గర నిధులు అనేవి కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన వెంటనే తెలంగాణలో జూలై నెల మొదటి వారంలో, జూలై నెల చివరి వారంలో లేదంటే జూన్ నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులనైతే మన లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేస్తారని ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు ఎప్పుడైనా పెన్షన్ డబ్బులు జమ కాలేనటువంటి వారందరికీ కూడా వారికి రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నెలలో జమ చేస్తారు కదా, మే నెలలో పెన్షన్ డబ్బులలో కలుపుకొని వారికి 2 నెలల పెన్షన్ డబ్బులను అయితే ఖాతాలలోనైతే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలో నేరుగా ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.